Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 August 19th Tuesday morning 10 AM కి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కజాలి స్టేడియం ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ వీళ్ళు లాస్ట్ ఓడిఐ మ్యాచెస్ ఛాంపియన్ ట్రోఫీలో ఆడి వస్తున్నారు. అందులో సెమీఫైనల్స్ వరకు వెళ్లి లాస్ అయ్యి వస్తున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టూ టీమ్స్ నుంచి కూడా చూసాం. బట్ బ్యాడ్ లక్ సెమీఫైనల్స్ వరకు వెళ్లి లాస్ అయ్యారు. సో లాస్ట్ ఓడిఐ మ్యాచెస్ ని బట్టి ఈ టూ టీమ్స్ కూడా ఈక్వల్ గా అయితే కనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ టూ టీమ్స్ కూడా మంచి మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళ రీసెంట్ ఓడిఐ మ్యాచెస్ లో ఈ ఆస్ట్రేలియా టీం కొద్ది స్ట్రగుల్ అయితేనే వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టీం ని ఓడిఐ మ్యాచెస్ కి బిల్డ్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో వస్తారనేది చూద్దాం. అండ్ ఈ ఆస్ట్రేలియా టీం కి ట్రావిస్ హెడ్, క్యామరన్ గ్రీన్ అండ్ జార్జ్ హెజ్వుడ్ వంటి ప్లేయర్స్ మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ ఆస్ట్రేలియా టీం పెట్టుకుంటారు. సో వీళ్ళ వలన మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ టీం కి ఉంటుంది. అండ్ ఈ ఆస్ట్రేలియా టీం కి వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా తెలుసు. సో వీళ్ళ ప్లేయర్స్ కి ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని బట్టి కూడా మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక ఈ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీపర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, జాస్ ఇంగ్లీష్ అండ్ అలెక్స్ క్యారీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీపర్ చూసుకుంటే అడమ్ జంపా అండ్ జాస్ హెజ్వుడ్ నుంచి మోస్ట్ వికెట్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. బట్ చూద్దాం వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో చేస్తారనేది. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు రీసెంట్ ఓడిఐ మ్యాచెస్ లో మంచిగా పెర్ఫార్మెన్స్ చేసి అయితే వస్తున్నారు. అండ్ ఈ సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియాకి పర్ఫెక్ట్ ఓడిఐ ప్లేయర్స్ అయితే తీసుకువచ్చారు. సో వాళ్ళని ఈ రోజు మ్యాచ్ లో పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి గానీ వీళ్ళకే ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ ప్లేయర్స్ కగిసో రబాడా, ఎడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రివిస్ అండ్ మోల్డర్ నుంచి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్లేయర్స్ మీదనైతే ఉంటుంది ఈ సౌత్ ఆఫ్రికా టీం కి. సో ఈ ప్లేయర్స్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ సౌత్ ఆఫ్రికా టీం కి ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డెవాల్డ్ బ్రివిస్, రికల్టన్ అండ్ స్టబ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రబాడా అండ్ ఇంగిడి నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం ఈ స్క్వాడ్ తో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లోకి. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కజాలి స్టేడియం ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 231 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 185 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అరౌండ్ 280 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ బ్యాటర్స్ కి వెన్యూలో స్టే చేసే కొద్దీ మంచిగా రన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వెన్యూలో లాస్ట్ 5 ఓడిఐ మ్యాచెస్ ఇక్కడే జరిగితే అందులో 3 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 270 to 280 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సౌత్ ఆఫ్రికా టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.